కొనసాగుతోంది. ఒకరిపై ఒకరు పరస్పరంగా ట్యాక్సులు పెంచేస్తున్నారు. ఎంతలా అంటే ఎంతవరకు ఎప్పుడు కూడా ప్రపంచాల్లో ఇరు దేశాల మధ్య ఈ స్థాయిలో ట్యాక్సులు అనేది కనీవినీరుగని రీతిలో ఉన్నాయి. ఫర్ ద ఫస్ట్ టైం ఒక టారిఫ్ వార్ పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చైనా పైన మరోసారి భారీగా ట్రంప్ టారిఫ్ పెంచేశారు. ఏకంగా 145 నుంచి ఈసారి 245% పెంచేశారు. టారిఫ్ పెంపైన ధీటుగా చైనా కూడా స్పందిస్తోంది. అమెరికా బెదిరింపులకు భయపడేదే లేదని చైనా ప్రకటించింది. బెదిరింపులకు బ్లాక్మెయిలింగ్ ఆపాలని జిన్పింగ్ హెచ్చరిక జారీ చేశారు. చర్చలకు సిద్ధమే, యుద్ధానికైనా సిద్ధమే అంటోంది చైనా. అటు చర్చలకైనా యుద్ధానికైనా రెండింటికి సిద్ధమే అని చెప్పి చైనా చెప్తున్న నేపథ్యంలో కాస్త ఆసక్తి రేపుతోంది. అయితే ఉదాహరణకి ఒకవేళ కనుక ఒక చైనా ప్రోడక్ట్ కనుక అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ కొనుగోలుదారులు దాన్ని కొనుగోలు చేయాలంటే ఏ రకంగా టారిఫ్ ఉండబోతోంది, ఏ రకంగా ట్యాక్స్ ఉండబోతోంది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. చైనా నుంచి ఏదైనా ప్రోడక్ట్ అమెరికాకు వెళ్ళిందనంటే అక్కడ 245% ట్యాక్స్ పే చేయాల్సిందే. అంటే ఉదాహరణకి 100 రూపాయలతో ఒక ప్రోడక్ట్ కనుక అమెరికాలో చైనా ప్రోడక్ట్ కనుక విక్రయిస్తూ ప్రస్తుతం కనుక ఉండి ఉంటే, అంటే బిఫోర్ ట్రంప్ కనుక ఉండి ఉంటే ప్రస్తుతం దానిపైన ఈ 245% అంటే ట్యాక్స్ ఎవరు చెల్లించాలి? ఇటు చైనా నుంచి వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే దాని ప్రోడక్ట్ ధర ఎంత? సుమారుగా 100 రూపాయలు ఉండే ప్రోడక్ట్ ధర కాస్త 345 రూపాయలు అయింది ప్రస్తుతానికి ఈ రోజు వరకు. సో గతంలో మనం చూసాం 80% వరకు అటు అమెరికా చైనా పైన టారిఫ్ విధిస్తే దానిపైన అటు తీవ్రంగా స్పందించిన చైనా కూడా సుమారుగా అమెరికా ప్రోడక్ట్స్ చైనాలో దిగుమతి అయినటువంటి అమెరికా ప్రోడక్ట్స్ పైన 30% ట్యాక్స్ను విధించింది. ఇక దీంతో ఆగ్రహంతో వెలగటువంటి అమెరికా మరోసారి 145% పెంచేసింది ఏకంగా. ఆ తర్వాత ఇటు చైనా కూడా 85% పెంచింది. ప్రస్తుతానికి చైనా అమెరికా ప్రొడక్ట్స్ పైన 85% టారిఫ్ పెంచిన విషయం పైన ట్రంప్ మరోసారి ఆగ్రహం గురైపోయి ఏకంగా 245% అంటే ఒక 100 రూపాయల ప్రోడక్ట్ కనుక ఉంటే దానిపైన 245% ట్యాక్స్ అంటే దాని ధర 345 రూపాయలకు వెళ్తుంది. ఈ రకంగా టారిఫ్ వార్తో రెండు దేశాలు రెచ్చిపోతున్నాయి. ఇక చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఏమంటున్నారంటే చర్చలకైనా సిద్ధమే, అవసరమైతే యుద్ధానికైనా సిద్ధమే అన్నట్టుగా ఆయన వార్నింగ్ కూడా ఇస్తున్నారు, హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏ మాత్రం కూడా అమెరికాకి భయపడేదే లేదు అంటూ జిన్పింగ్ చెప్తున్న పరిస్థితి కనబడుతోంది. మరి ఈ యొక్క టారిఫ్ వార్ ఎక్కడికి దారితీస్తుందనే ఆలోచిస్తేనే కొంత ఆందోళన కలిగిస్తోంది. సో ప్రస్తుతానికి 245% సుంకాలను అమెరికా విధించింది. అమెరికాకు చెందినటువంటి బోయింగ్ కంపెనీ విమానాల ఆర్డర్లను తీసుకోవద్దని తమ కంపెనీలకి చైనా ఆదేశించడంతో పాటుగా కీలకమైనటువంటి ఖనిజాల ఎగుమతిని కూడా నిలిపేయడమే దీనికి కారణంగా తెలుస్తోంది. కీలకమైన ఖనిజాల ఎగుమతి అంటే ఎక్స్పోర్ట్స్, అమెరికాకి వెళ్ళేటువంటి చైనా నుంచి కొన్ని ఎసెన్షియల్ నీడ్స్ అంటే ఖనిజాలు, రా మెటీరియల్ సంబంధించినటువంటి వాటిని పంపించేందుకు నిత్యంగా పంపిస్తూ ఉంటారు అక్కడ ప్రోడక్ట్స్ తయారీ కోసం కూడా. సో వాటిని ఎగుమతిని అంటే ఎక్స్పోర్ట్స్ని నిలిపేసింది. ఇక బోయింగ్ కంపెనీ విమానాల ఆర్డర్ను కూడా తీసుకోవద్దని చైనా ఆదేశించడంతో వాటిని నిలిపేసింది. అత్యంత కీలకమైన అరుదైన ఖనిజాల ఎగుమతిని చైనా నిలిపివేయడం వల్ల జాతీయ భద్రతకు ఎదురయ్యేటువంటి సవాళ్లపైన పరిశోధన జరపడానికి ఉద్దేశించిన కార్యనిర్వాహక ఉత్తర్వు పైన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తొలి రోజు నుంచే అమెరికా ఫస్ట్ ట్రేడ్ పాలసీకి అనుగుణంగా మేక్ అమెరికా ఎకానమీ గ్రేట్ అగైన్ కోసం ఆయన పనిచేస్తున్న నేపథ్యంలో ఇటువంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. 75కు పైగా దేశాల కొత్త వాణిజ్య ఒప్పందాల కోసం ఇప్పటికే మమ్మల్ని సంప్రదించాయి. అందుకే సుంకాలను ప్రస్తుతానికి నిలిపివేశాం. ఒక్క చైనా తప్ప అన్ని మంగళవారం శ్వేత సౌధం విడుదల చేశారు. వాస్తవ పత్రం వెల్లడించింది. అమెరికాకి ఎగుమతి చేసే ఉత్పత్తులపైన చైనా ప్రస్తుతం 245% సుంకాలను ఎదుర్కొంటుందని ఆ పత్రం వెల్లడించింది. గతంలో అమెరికా ఉత్పత్తులపైన 84%గా చైనా సుంకాలను విధించింది. ఆ తర్వాత మరోసారి 125% పెంచేసింది చైనా కూడా అమెరికా దిగుమతులపైన. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో బుధవారం చైనా లీ చెంగాంగ్ను తమ చర్చల ప్రతినిధిగా నియమించింది. అంతర్జాతీయ చర్చల్లో ఆయనకు దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టి, అంతేకాకుండా ప్రపంచ వాణిజ్య సంస్థలో కూడా చైనా రాయబారిగా పనిచేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన చర్చల్లో పాల్గొనబోతున్నారు. మరి అమెరికాతో చర్చలకైనా సిద్ధమే, యుద్ధానికైనా సిద్ధమే చైనా ప్రకటించిన నేపథ్యంలో చర్చలు ఫలిస్తాయా, సఫలీకృతం అవుతాయా మాత్రం చూడాల్సిన అవసరం అయితే. ఇక డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పటికే 74 దేశాలు టారిఫ్ల విషయం మమ్మల్ని సంప్రదించాయి, పరస్పరంగా చర్చించాము, కానీ చైనా మాత్రం స్పందించకపోవడంతోనే చైనా పైన ఈ స్థాయిలో ట్యాక్స్లు విధించక తప్పడం లేదంటూ డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు. మరి టారిఫ్ వార్ కనుక ఈ రకంగానే కొనసాగితే చైనా
తమ ఎకానమీ కోల్పోతుంది కాబట్టి ఆ ప్రభావాన్ని ఇతర దేశాలపైన కూడా చూపించే అవకాశం ఉంది. చైనా నుంచి ఏ దేశాలైతే ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాయో రా మెటీరియల్స్ని, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ని, చైనా ప్రోడక్ట్స్ని దిగుమతి చేసుకుంటున్నాయో వాటిపైన చాలా తీవ్రమైన ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి చైనా ప్రోడక్ట్స్ పైన అమెరికా విధిస్తున్నటువంటి ఆ సుంకాలు ఎంతవరకు దారితీస్తాయి, ప్రపంచ దేశాలపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయనేది. సో ప్రస్తుతం చర్చలకు సిద్ధమైంది చైనా కూడా, కాబట్టి చర్చలకైనా సిద్ధమే, యుద్ధానికైనా సిద్ధం అంటోంది. కాబట్టి ఈ పరిస్థితి ఎక్కడి వరకు దారితీస్తాయో చూడాలి మరి.